ఈరోజు మా బాబాయ్ గారి అబ్బాయి పెళ్ళికి అయితే వెళ్తున్నాం. మా ఊరు అయితే వెళ్తున్నాం. మా ఊరు వచ్చి సీతనగరం మండలం సింగవరం అనే చిన్న పల్లెటూరు. చూడడానికి అయితే చాలా బాగుంటుంది. అక్కడికి మా తమ్ముడి పెళ్ళికి అయితే వెళ్తున్నాం. ఈ గుడి వచ్చి కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయం. ఈ గుడికి దాదాపు 800 సంవత్సరాల చరిత్ర అయితే ఉంది. మేము మా ఊరు వెళ్ళాల్సిన రోడ్డు అయితే ఇది కాదు. కాకపోతే మా కోరుకొండలో చిన్న పని ఉండడం వల్ల ఆ పని చూసుకొని మేము కోరుకొండ నుంచి మా ఊరైతే సీతనగరం అయితే వెళ్తున్నాం. ఈ రోడ్డు కొండ ప్రాంతం నుంచి ఉంటుంది. మొత్తం అడవి ప్రాంతం. నేచర్ చూడడానికి చాలా అందంగా ఆహ్లాదకరంగా అయితే ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా పండే పంటలు వరి, మొక్కజొన్న, అలాగే జీడి మామిడి తోటలు, పామాయిలు ఎక్కువగా పండే పంటలు అయితే ఇవి. మేమైతే కోటికేశ్వరం అనే విలేజ్లో అయితే ఆగాం. వాటర్ బాటిల్, డ్రింక్ అయితే తీసుకున్నాం. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇక్కడ నుంచి మన ఊరు వచ్చి 10 నుంచి 15 కిలోమీటర్ల లోపు అయితే ఉంటుంది. దూరంగా మామిడి తోట అయితే కనిపిస్తుంది. ఒకసారి ఆగి చూద్దాం. ఈ ఏరియాలో జీడి మామిడి మరియు మామిడి తోటలు ఎక్కువగా ఉంటాయి. మీరు చూడొచ్చు. ఇక్కడ నుంచి మనకి ఎడం చేతి పక్క అయితే జీడి మామిడి తోట ఉంది. కాకపోతే మనకి ఎదురు డొంక అయితే అడ్డుగా ఉంది. ఇదంతా వెదురు. మనమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాం. నైట్ టైం ఇటు ప్రయాణించినప్పుడు అడవి కోళ్ళు, కుందేళ్ళు, అలాగే అడవి పందులు అయితే కనిపిస్తాయి. ఎక్కువగా అయితే మనకి కుందేళ్ళు అయితే కనిపిస్తాయి ఈ అడవి ప్రాంతంలో. మన ఊరు దగ్గరికి అయితే వచ్చేసాం. మన ఊరు ఏటుకొట్టిది. ఈ కాలువ పక్కన మా మామిళ్ళు, మా మామ అంటే మా నాన్నమ్మ. అప్పట్లో కాలువ కొట్టుకి అటు ఇటు నడవడానికి అయితే శుభ్రంగా అయితే దారి ఉండేది. ఇప్పుడు దారి లేదు. ఎడం చేతి పక్క అయితే మనకి చెరువు ఉంటుంది. చెరువులో అయితే మీ క్రికెట్ అయితే ఆడుకునే వాళ్ళం. ఈ కొబ్బరి చెట్టుకి అయితే కొబ్బరి ఆకులతో ఉయ్యాలు ఊగి వాళ్ళం. చెరువు అంటే అప్పుడులో చేపల చెరువు. ఇప్పుడైతే మనకి వరి పంట అయితే వేస్తున్నారు. ఈ కాలంలో అయితే మేము స్నానాలు చేసేవాళ్ళం చిన్నప్పుడు. ఇప్పుడైతే మనకి మురికి కాలంలో తయారైంది. ఊళ్ళో ఉన్న డ్రైనేజీ సిస్టమ్ అంతా కాలంలోకి అయితే పెట్టారు. అప్పటి నుంచి అలా తయారైంది ఇది. ఎవరైనా కొలు చూస్తే చాలా కనపడతాయి. చెప్పాడు ఇంకొక నిమిషం వెళ్ళి కొద్దిగా ఏడిపించుకోండి. ఇరువు పెరిగింది. ఇరువు పెడితే ట్రై చేస్తాను. అరే 10 మందిలో వచ్చిన అలా అమ్మ బాబు వచ్చి చెప్పండి. ఏం చేస్తాం మాకు ట్రై చేస్తాను. ట్రై చేస్తున్నా వీడు చెప్పలేక అలా కలిసి ఇంకొకటి పైన వచ్చి పైన వచ్చి ఈ అబ్బాయి చేస్తారు. ఈ అబ్బాయి కాదు అని చెప్పి
తీసుకున్నారు మనం దాంట్లో అక్కడ తగ్గుతుంది అలాగే ఇంకా పద్దెనిమిది తగ్గితే పర్లేదు చాలా బాగుంది ఈడే పెళ్ళి కొడుకుగా ఏదో గడి చేస్తున్నారు రా ఇదే చెప్పుకుంటున్నారు కాబట్టి ఊళ్ళోనే చేసుకోండి అక్క అక్కడ అమ్మాయి ఏమన్నా ఇల్లు కట్టమంటే మా నాన్న పాడు చేసి మొత్తం పర్లేదు పర్లేదు నీ సంతకలుకున్నా రాను ఊపర్ తీసేస్తా రెండు పూలు వేసుకున్నాయి అమ్మ రెండు పూర్లు కొట్టు తిరిగిలేదు దగ్గర నీకు సేమయ్య కొట్ట 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 ఇదే చెప్పండి బాగుందా ఎలా ఉందా ఉంటా ఇది మా బాబాయ్ ఇదే మా బాబాయ్ ఇది ఏమన్నాడంటే అమ్మ తాత అవుతాడు పక్కనే బాబాయ్ 10,000 వస్తా వేసాడు దెబ్బ అది పైపోడి వాడికి నమ్మవాడికి పనిచేద్దా ఎలాంటి పనిచేయదు బాగా కూడా ఇదే కదా ఎలా అవుతుంది బాగుంది చేస్తాం ఎక్కడికి వెళ్దాం ఈ యాప్ చెట్టు ఉన్న దగ్గర మన ఇల్లు ఆ ఇల్లు మొత్తం పడగొట్టుతాం ఇప్పుడు స్థలాలు పంచుకొని మళ్ళీ ఇల్లు అయితే కట్టుకోవాలి ఇదే మన ఇంటి స్థలాలు అయితే ఇవే రోడ్డుకి చేర్చి ఉంటాయి సింగవరం గ్రామ దేవత అయిన పాశలం తల్లి గుడి అండి ఇది అప్పట్లో ఈ తల్లి విగ్రహం అయితే కాలగొట్టు మీద అయితే ఉండేది మా మామ ఇంటి దగ్గర నుంచి అయితే చిన్నప్పుడు మేము సరదాగా వెళ్ళి దండం పెట్టుకుని అయితే వచ్చేవాళ్ళం ఈ అమ్మవారి గుడి కొత్తగా నిర్మించారు సంక్రాంతి కనుమ పండగ సమయాల్లో జాతర అయితే జరిపిస్తారు ప్రతి సంవత్సరం గుడి వెనకాల అయితే పచ్చడి పంట పొలాలు అయితే ఉంటాయి చూడడానికి వ్యూ చాలా బాగుంటుంది అయితే దొండపాదులు అయితే వేస్తున్నాను ఇంకా రాలేదు ఆ చివర తాడి చెట్టు వెనకాలైతే ఎకరం పొలం అయితే ఉంది మనది అలా రండి మళ్ళీ
ఇది కృష్ణది ఏ కృష్ణ తీరా తీరా పర్లేదు. రాజమండ్రి నుంచి మా ఊరు వెళ్ళే రోడ్డు అయితే ఇదేనండి, సీతానగరం రోడ్డు. ఈ ఊరు వచ్చి ములకల్లం కంటే లంక పొగాకు అయితే ఎక్కువగా పండిస్తారు ఇక్కడ. మా మామయ్య గారు అప్పుల్లో కాకినాడ నుంచి ములకల్లంకి వచ్చి ఇక్కడ పొగాకు కొనుగోలు చేసి లారీ లోడ్తో తీసుకుని వెళ్ళి చాలా పెద్ద వ్యాపారం చేసేవారటండి అప్పట్లో. మనమైతే రాజమండ్రి అయితే వచ్చేసామండి. పెళ్ళి అయితే రాజమండ్రి సత్యనారాయణ స్వామి గుడిలో రాత్రి పెళ్లి ముహూర్తం అయితే 9 గంటలకు వచ్చింది. మనం ఈ లోపు ఇంటికి వెళ్ళి స్నానాలు అవి చేసి ఫ్రెష్ అప్ అయి 1 గంట రెస్ట్ తీసుకుని అయితే వద్దాం. గోదావరి గట్టున ఈ శివాలయం అయితే కొత్తగా నిర్మించారండి, చూడడానికి అయితే చాలా బాగుంటుంది. రాజమండ్రి ఏడుగుట్ట నుంచి అయితే ఇంటికైతే వెళ్తున్నాం. ఇంటికైతే వచ్చేసాం. సత్యనారాయణ స్వామి గుడి అయితే ఇదేనండి, రాజమండ్రి ఆర్యాపురంలో అయితే ఉంటుంది ఇది. ఈ గుడిలో చాలా పెళ్ళిళ్ళు అయితే జరుగుతుంటాయి. బయట ఉన్నారా బయట పెళ్ళి అయితే అయిపోయింది, ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. ఇదేనండి ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. నాకా మన ఊరు మళ్ళీ కాకినాడ రెండు కాదు, ఒక్కటే చెప్పాలి. దాంట్లో చెప్పు ఎవరు ఇష్టమా? కాకినాడ మన ఊరే రాజమండ్రి. కాకినాడ చెప్తే అమ్మ ఇష్టమా అన్నట్టు, మన ఊరు చెప్తే నేను ఇష్టం అన్నట్టు. అయితే బండి మీద ఎలా అమ్మాయి ఎలా చూస్తుంది అయితే నాకు రాజమండ్రి ఇష్టం. నేను అయితే ఇష్టం అవుతుందా అట్లకి కొట్టే. మీరేమో మమ్మల్ని మర్చిపోయి అంటున్నారు. దిష్టి నువ్వు వెళ్ళు ఎలా ఉంది. అంత బాగా పెంచుతుంటే చింటూ చింటూ అంతా చేస్తుంటే నోట్లో బాగా లేగుతుంది. అప్పుడు
ఇలా వస్తుంది. అప్పుడు 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 ఏంటి సౌండ్ అంటే అప్పుడు నల్లిని చెప్పు. నేను పాములు దాంట్లో ఎక్కువ దాంట్లో ఎత్తనం అది తీయి. అది ఎవరిదో ఏంటో తెలియదు.